గైస్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంది అనేది అయితే పార్ట్ 1 లో చూసేశారు కదా. మిల్కీతో పాటు స్పోర్ట్స్, అకాడమిక్ దగ్గర, ఆఫీస్ బిజీ లైఫ్. దెన్ అక్కడి నుంచి వచ్చి 4:00 4:30 కల్లా రిషిది డాన్స్ స్టార్ట్ అయ్యే ముందుగా అక్కడికి వెళ్దామని చెప్పి వచ్చేసాను అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి షూట్ చేసుకుంటున్నా. సో ప్లీజ్ దీన్ని అయితే స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉంది ఈ యాన్యువల్ డే ఫంక్షన్ అన్నది అయితే చెప్పండి. ఇది వచ్చేసి క్యూటీని పొద్దున్న స్కూల్ దగ్గరికి 10:00 వదిలేసి ఆఫీస్కి వెళ్ళాను కదా అప్పుడు అనమాట. సో మార్నింగ్ ప్రాక్టీస్ విత్ డ్రెస్ కోడ్స్ అంతా మార్చాలి కదా అని చెప్పేసి అప్పుడే వదిలేసి వెళ్ళమని చెప్పారు. ఇంకా మార్నింగ్ అక్కడ వదిలేసి ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు ఎలా నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళేపాటికి ఆల్రెడీ మీటింగ్ లో ఉన్నారు. 10 minutes లేట్ అయిపోయింది కదా 10:00కి. సో ఇంకా నేను కూడా జాయిన్ అయిపోయి, కస్టమర్స్ సాటర్డే అంటే బిజీగా ఉంటుంది. సో వర్క్ స్టార్ట్ చేసేపాటికి టైం చూసుకోలే, 12:10 అయిపోయింది. అది కూడా బాగా ఆకలిగా ఉందని చెప్పేసి పట్టుమని తినేసి వచ్చేసాను. బాగా ఆకలి ఉంది కదా అని తింటున్నప్పుడు టేస్ట్ ఎలా ఉందో కూడా అబ్జర్వ్ చేయలేదు. కొత్తగా ట్రై చేసిన నా మెంతి పిల్లలు ఎలా ఉంది అని అస్సలు తెలియట్లేదు. సో చెదిరిపోయిన జుట్టునైతే అలా సర్దేసుకుని ఇంకా వర్క్ అంతా ఫినిష్ చేసి ఆల్మోస్ట్ ఒకటేసారి 4:00 ఇంటికి వచ్చేసాను. అక్క యాన్యువల్ డే ఉంది, టైం అయిపోతుంది. స్నాక్స్ ఇదిగో ఇవన్నీ నీకోసమే. చాలా దగ్గరికి రా. అక్కకి అక్క టైం ఉంది, వస్తే నీ దగ్గరికి అక్కకి రండి. అన్ని దొరుకుతున్నావు కదా మమ్మీ చిక్కు బ్యాగ్లకి. ఓకే, దిస్ బ్యాగ్ ఈజ్ రెడీ అండ్ దిస్ ఇస్ పెండింగ్. టైం అవుతానని గొడవ పెడతావే కానీ నీ కాఫీ మాత్రం ఆపవే. ఎంత టైం అయినా ఇది ఉంటేనే మైండ్కి రిలాక్స్నెస్. ఓకే ఓకే ఓకే. ఎంత బిజీ ఉన్నా కాఫీని మిస్ చేసుకుంటే నా బుర్ర అస్సలు పని చేయదు. అందుకని టైం అన్నట్టు కొద్దిగా కాఫీ కూడా తాగేసి వెళ్దామని స్టార్ట్అప్ అయ్యేలోపు వాళ్ళ పెద్దనాన్న అయితే వచ్చేసారు. ఇంకా అతను డ్రాప్ చేశారు అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి ఆల్మోస్ట్ గందరగోళంగా అయితే ఉంది. సో నేను యాక్చువల్లీ రిషిది డాన్స్ క్లాస్ 4:30 5:00 ఉంది అని చెప్పేసి వచ్చాను. ఇక్కడ చూస్తే వీళ్ళు చెప్పిన టైంకి సగం కూడా అసలు స్టార్ట్ కూడా అవ్వనట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ అడిగితే వచ్చిన వాళ్ళు వచ్చారు, ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా మంది రాలేదు పేరెంట్స్ అన్నట్టు చెప్పారు అనమాట. నాకు అవన్నీ ఇక్కడ చూస్తే స్టార్ట్ అయింది అన్నట్టు కూడా అనిపించలేదు. క్యూటీ అయితే నాది 4:35 ఉంటుంది రా అన్నట్టు చెప్పింది. సో వచ్చిన 1/2 hour 40 minutes అయినా కూడా ఏం స్టార్ట్ అవ్వలేదు. ఇంకైతే మంచిగా నిద్రపోతుంది. ఎందుకంటే పొద్దున్న 6:30కే లేచి అది స్పోర్ట్స్ డే అంటే పోయింది కదా. సో ఇంకా అక్కడ కూడా బాగా టైర్డ్ అయిపోయింది అనమాట. అందుకోసం సో ఇంక ఇక్కడ ఐ థింక్ ఇదే ఫస్ట్ సాంగ్ అన్నట్టు ఫీల్ నాకు. ఎందుకంటే డివోషన్ అంతా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి చూద్దాం ఎలా ఉంటుంది. సో ఆల్మోస్ట్ కాపీరైట్ క్లెయిమ్ రాకుండానే వీడియో షూట్ చేశాను అనుకుంటున్నా. సో స్కిప్ చేయకుండా చూసేసేయండి ఒకసారి. చూసిన వెంటనే ఎలా ఉంది అన్నది అయితే కామెంట్ ఖచ్చితంగా చెప్పాలి. మరి అండ్ ఈ అమ్మాయి వచ్చేసి 10th బ్యాచ్ వాళ్ళందరూ లాస్ట్ ఇయర్ 10th బ్యాచ్ అని నేను 2025 ఏప్రిల్లో 10th ఫస్ట్ వచ్చింటారు కదా, స్కూల్ ఫస్ట్. వాళ్ళకి అవార్డ్స్ అయితే ఇస్తున్నారు యాన్యువల్ డే స్పెషల్గా. సో వాళ్ళనమాట ఇంకా స్ట్రెంత్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. పైనకి మిల్కీ రెస్టారెంట్కి వెళ్ళాలని చెప్తే వెళ్ళాము. అక్కడ వస్తే ఒకసారి అలా లుక్ ఇచ్చాను. ఇంతమంది వచ్చారా, ఇంతమంది ఉన్నారా దేవుడా అనిపించింది నాకు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను నేను. ఇంతమంది పేరెంట్స్, అందులో ఇంకా చాలా మంది నుంచున్నారు అనమాట అక్కడ ప్లేస్ లేకుండా. సో నిజంగా ఇది ఒక వండర్ఫుల్ మూమెంట్ అని చెప్పాలి. యాన్యువల్ డే ఫంక్షన్ చాలా ఎలిగెంట్గా చేశారు. అందులో ఈసారి జెన్నీ అంట ఏంటి వాళ్ళ యాన్యువల్ డేకి పెట్టిన పేరు లైక్ ఓన్లీ నేచర్, ట్రీస్ గురించి, ఇలాంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ ఆల్మోస్ట్ చూసారు అనుకుంటా అక్కడక్కడ నేను షూట్ చేసినవి. అన్ని చెట్లు అలాంటి డెకరేషన్స్తో ఆల్మోస్ట్ ఫైనల్గా ఒక ఫారెస్ట్ని మనం సేవ్ చేయాలి, చెట్లని సేవ్ చేయాలి అంటే, ఒక ఫారెస్ట్ని క్రియేట్ చేయాలి అంటే ఎలా ఏదో చేయాలి అన్నీ మొత్తం ఈ జెన్నీ అనే ఒక ఫంక్షన్ చూస్తే చాలు తెలిసిపోతుంది.
సో దీనికి విఐపీస్గా కూడా చీఫ్ గెస్ట్గా కూడా ఒక 1 lakh చెట్లను నాటిని జై సంథింగ్ ఏదో పేరు చెప్పారు. సారీ మీకు అది అన్కంఫర్ట్గా అనిపిస్తే. సో మీకు ఒకవేళ తెలిసింటే తన పేరు క్లియర్ కట్గా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడు పిల్లల గోల బాగుంది, వినేసుకోండి ఒకసారి. బాగుంది. హాయ్ చెప్పండి అందరూ. డూ సబ్స్క్రైబ్. వామ్మో, ఈ పిల్లల బ్యాచ్ తొట్టి గ్యాంగ్ ఎంత ఎగ్జైట్మెంట్ అయ్యారో చూసారు కదా. వీళ్ళతోటి సరదాగా భలే ఉందనిపించింది. సో ఈ పిల్లల బ్యాచ్ తోటి ఈ లాగ్ అయితే నాకు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాను. సో దీన్ని ఇక్కడ ఇంకా కాపీరైట్ క్లైమ్ వస్తుందని చెప్పేసి నేను ఇక్కడ అంతా మ్యూజిక్ మ్యూట్ అయితే చేసేసి పెట్టాను. ఇక్కడ కూడా మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక 9th standard అమ్మాయి, తెలిసిన అమ్మాయి ఉంటే అది అలా కొద్దిగా షూట్ చేసుకున్నాను. బాగా ఆడుతున్నారు అందరూ. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక్కడైతే ఓన్లీ జన్య అన్న ఒక వాళ్ళు తీసుకున్న పేరు ఏదైతే ఉందో దానికి న్యాయం చేయాలని చెప్పి డ్రెస్ కోడ్స్తో కలిపి ఎవ్రీథింగ్ ఫారెస్ట్కి సంబంధించిన కోడెడ్ లాగానే వీళ్ళకి ప్రాక్టీస్ చేయించారనమాట. సో ఎనీవే ఎంజాయ్ చేయండి. ఎలా అయినా వితౌట్ మ్యూజిక్ ఎలా ఎంజాయ్ చేస్తాము అని ఆలోచిస్తున్నారు కదా. ఏం చేయమంటారు, అప్లోడ్ చేసి చూస్తే కాపీరైట్ క్లైమ్ వచ్చింది. అందులోనూ అక్కడక్కడ లైట్ గా క్లిప్స్ యాడ్ చేశాను, అయినా కూడా వచ్చింది. సో దట్ మళ్ళీ అది తీసేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాల్సి వచ్చింది. అండ్ అన్ని డాన్సెస్ అన్ని ఫినిష్ అయిపోయాయి. ఇక్కడ ఇంకా ఫైనలిస్ట్ కి ఫోటో షూట్ చేసుకోవడం వల్ల ఇక్కడ కూడా బాగుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్ తో అని చెప్పేసి అక్కడైతే షూట్ చేసుకుంటున్నాం. అమ్మయ్య, ఫైనలిస్ట్ కి అయితే వచ్చేసాం. ఫినాలేలో అందరూ మిక్స్ అయ్యి ఒక ఫోటో షూట్ అయితే జరుపుకుంటున్నారు. కానీ అక్కడ కొరియోగ్రాఫర్స్ కానీ ఫోటో షూట్ తీసే వాళ్ళకి కానీ ఫోటోగ్రాఫర్ కానీ ఫోటో ఏం తీసుకోవడానికి వదలట్లేదు. ఎందుకు చెప్పండి? పేరెంట్స్ ఆ కెమెరాలకి అంతా అడ్డం పోయి ఫస్ట్ వాళ్ళ కూతురు వీళ్ళ కూతురు అని వాళ్ళ తీసుకోవడం జరిపోయింది. అందులో నాకేంటంటే చాలా ఈజీగా క్యూటీ ముందరే కూర్చోవడం వల్ల చాలా ఈజీగా క్యాప్చర్ చేసుకోగలిగాను. మొత్తానికి ఇంత మంది కలిసి ఈ జన్య అనే యాన్యువల్ డేని సక్సెస్ చేశారు. దీంతో పాటు పేరెంట్స్ కూడా చేతులు కలిపింటే ఓకేనా. సో ఫైనలీ శేషాద్రిపురం పబ్లిక్ స్కూల్ క్యూటీ వాళ్ళ స్కూల్లో ఇంత పెద్ద యాన్యువల్ డే ఫంక్షన్ ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా, ఇందులో మీ పిల్లలు పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పేరునైతే కామెంట్ చేయండి. అలాగే మొత్తానికి 10:40 10:30 దాకా ఉన్నాము. ఇప్పుడు అప్పుడు అనుకుంటా ఆల్మోస్ట్ చైర్స్ కూడా ఎత్తి పెడుతూ ఉన్నారు. అప్పటిదాకా రావట్లేదు మిల్కి, ఇంకొంచెం ఉంది అనుకుంటా. ఇంకా ఫైనల్లీ వచ్చేటప్పుడు అయితే ఇలా క్యూటీ డ్రెస్ చేంజ్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసారు. అద్దెకి తీసుకున్న డ్రెస్ కి అండ్ ఈ ఫంక్షన్ కి మేము కట్టిన ఫీజు ఎంత అని మీరే ఎక్స్పెక్ట్ చేసి చెప్పాలి. మరి ఇంకొస్తూ అలా అక్కడ బాగుందనమాట థీమ్, కర్ణాటక థీమ్. ఆ థీమ్ దగ్గర ఒక ఫోటోషూట్ వీడియో అండ్ దయ్యం లాగా ఉన్న ఈ పెయింటింగ్ రిమూవ్ చేసుకోవాలంటే వినట్లేదు, అలాగే వస్తుంది. దారి పొడవునా ఎక్కడ దిష్టి తగులుతుంది అన్న భయం నాకు. సో అలాగే ఒక ఇంటికి అయితే వచ్చేసాం. వచ్చేపటికి టైం చూపిస్తున్నా ఎంతైందని. ఓకేనా, ఈ టైంకి మార్నింగ్ 6 o'clock నుంచి ఇప్పటిదాకా గ్యాప్ లేకుండా మా బిజీ లైఫ్ స్టైల్ అయితే చూసేసారనుకుంటా. సో వర్కింగ్ ఉమెన్ బిజీ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది అనమాట. నాలాగా మీరు కూడా ఇలా ఒక్కొక్క సెకండ్ ని కౌంట్ చేసుకుని వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు హ్యాండ్స్ అప్ అండ్ ధన్యవాదాలు. మీ పేరుని ఒకసారి కామెంట్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి, ట్యాగ్ చేయండి ఎంతమంది ఉన్నారు అన్నదైతే. ఓకేనా. సో ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాం 11 అయ్యేపాటికి. సో ఇప్పుడు కొద్దిగా అలా పొట్టకేసుకొని పడుకుందాం. ఓకేనా.
స్టిల్ అట్లనే ఉందన్నమాట మేకప్ తుడుచుకోకుండా. పెయింట్ నాకు మా ఫ్రెండ్స్ స్పోర్ట్స్కి వెళ్ళింది కదా, వేర్ ఇస్ అ మెడల్ అండ్ సర్టిఫికెట్. అయ్యో నేను నిన్నే కాలేదే. ఎప్పుడు మిన్ని కాలేదా? అంతే, వేస్ట్ ఫెలో, వెస్ట్ అండ్ వేస్ట్ ఫెలో. ఈరోజు అమ్మ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది. సర్ప్రైజ్ ఇద్దాం, ఓకేనా? రండి త్వరగా వెళ్దాం, లేదంటే అమ్మ పడుకునేసేస్తుంది. లెట్స్ గో సీ. అమ్మ బయటికి రానికి ఏదో సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్? కళ్ళు మూసుకో. కళ్ళు కళ్ళు మూసుకో. చేతిలో పెట్టు ముందరికి. మా ఇంక సార్లు ఇచ్చి మీ ఆటలో పొద్దున్నుంచి నన్ను సతాయించింది చాలు. ఫస్ట్ తినండి, స్నాక్స్ తెచ్చినాం కదా, స్నాక్స్ తినండి. కొంచెం ఫుడ్ ఏమని తిని పదండి. గుడ్ నైట్ ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి వీడియో చూస్తున్నారు కదా, ఈ రోజు మన లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను డాన్స్ ఎలా చేసినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా చేసినా కామెంట్ పెట్టండి. సో ఫ్రెండ్స్, అదన్నమాట. పొద్దున్నుంచి నా వీడియో చూస్తున్నారు. కొంచెం జాలి గుండెతో నా వీడియో ఎలా ఉంది అన్నది ఒక కామెంట్ చేసి, సో పిల్లల అచీవ్మెంట్కి ఒక మోటివేట్ లాగా మమ్మల్ని ముందుకు నడిపిస్తారని అనుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. నెక్స్ట్ లాగ్ లో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్ బాయ్. గుడ్ నైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మిస్ చేయకండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియో తీసాను. పొద్దున్నుంచి ఇంత పనిలో బిజీ ఉన్నా కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడకండి ప్లీజ్, ఓకే? గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో చూస్తే బెస్ట్ మోటివేట్, అంతే, ఇంకేం లేదు. బాయ్ బాయ్. 3 monkeys.